పురుగుమందుల మీద పరిశోధనల పేరుతో కొందరు శాస్త్రవేత్తలు నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఐసీఎంఆర్ ఫండ్స్తో ఎన్ఐఎన్ సైంటిస్టులు రీసెర్చ్ పేరిట ప్రచురించిన జర్నల్స్ నకిలీ మరియు తప్పుడు సమాచారంతో నిండి ఉన్నాయని ముంబైకి చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్ సెంటిగ్రో అనే స్వచ్ఛంద సంస్థ చెప్పింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆ వివరాలను సేకరించి ఆధారాలతో సహా ఈ అవినీతిని బయటపెట్టింది. అయితే దీనిపై ఐసీఎంఆర్ ఇంకా ఎన్ఐఎన్ ఎలాంటి చర్యలు తీసుకోవటంపై విమర్శలు కూడా వస్తున్నాయి. తప్పుడు సమాచారంతో జర్నల్స్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు ఏడాదికి దాదాపుగా 4,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఆర్గానోపాస్పేట్ క్రిమి సంహారక మందుల ప్రభావానికి గురైన మొక్కల న్యూరో బిహేవియరల్ బయోజైనిక్ ఆమ్లైల వ్యక్తీకరణపై పరిశోధన చేయడానికి జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్కు చెందిన సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఎన్ సింహాకు 41.47 లక్షలను ఐసీఎంఆర్ కేటాయించింది. ఆయన తన జూనియర్ అయిన ఓయూలో పీహెచ్డీ చేస్తున్న దిలేశ్వర్ కుమార్తో కలిసి 6 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఇక్కడే అసలు మోసం జరిగింది. అయితే ఆ పత్రాలు నకిలీ ఇంకా తప్పుడు సమాచారంతో నిండి ఉన్నాయని సెంటిగ్రో ఆరోపించింది. ఇంకా వీటికి సంబంధించిన ఆధారాలను కూడా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించింది. ఈ నివేదికలు ప్రాథమిక పరిశీలనకు కూడా నిలబడవని, విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన శాస్త్రీయ నియమాలు సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని సెంటిగ్రో బలమైన సాక్ష్యాలను కూడా సంపాదించింది. అండ్ ఆ తర్వాత ఎస్ఐఎన్ తాను ప్రచురించిన 6 పరిశోధక పత్రాల్లో జర్నల్స్ ఒకదాన్ని ఉపసంహరించుకుంది. మిగతా 5 కూడా ఉపసంహరించుకోవాలని లేదంటే ఆ పరిశోధనలు నిజమని నిరూపించాలని సెంటిగ్రో కోరుతోంది. ఇంకోవైపు పక్కా ఆధారాలతో పరిశీలించిన తర్వాత కూడా ఈ ఐసీఎంఆర్, ఎన్ఐఎన్, ఉస్మానియా వర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం కూడా సరికాదని సెంటిగ్రో పేర్కొంటుంది. ఇక ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలివి. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచే వాళ్ళకి నిధులు సమకూరుతాయి. పరిశోధనకు కేటాయించిన 41.47 లక్షల నిధులను దుర్వినియోగం చేశారని, తప్పుడు సమాచారంతో జర్నల్స్ రూపొందించారని 2 సంస్థలకు తెలుసని సెంటిగ్రో పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ మోసాన్ని క్రిమినల్, ఆర్థిక నేరంగా పరిగణించాలని, చట్ట ప్రకారంగా వాళ్లను శిక్షించాలని అధికారులను కూడా కోరుతోంది. ఇక 2016లో చండీగఢ్కు చెందిన 2 సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలను శాస్త్రీయ దుష్ప్రవర్తన కారణంగా విధుల నుంచి తొలగించారని, ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ జరిగిన మోసానికి పాల్పడిన శాస్త్రవేత్తలపైన కూడా ఇదే తరహాలో చర్యలు తీసుకోవాలని సెంటిగ్రో విజ్ఞప్తి చేస్తోంది. ఇంకా అంతేకాకుండా దిలేశ్వర్ కుమార్కి సిఎస్ఐఆర్ ఫెలోషిప్ లభించినట్లుగా ఆధారాలు ఉన్నాయని, మోసపూరిత పరిశోధనకు ప్రభుత్వ సంస్థలైన ఐసీఎంఆర్, సిఎస్ఐఆర్ మద్దతు ఆయనకు లభించిందని సెంటిగ్రో ఆరోపిస్తోంది. దీనిపై కూడా వెంటనే తగిన దర్యాప్తు జరిపించి ప్రజలకు సైన్స్పై ఉన్న నమ్మకాన్ని తప్పుడు నివేదికలతో చెడగొట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరినట్లు తెలిపింది. అలాగే గవర్నర్, ఉస్మానియా వర్సిటీ ఛాన్సలర్ అయిన జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని దిలేశ్వర్ కుమార్కి ఓయూ నుంచి పీహెచ్డీ మంజూరు కాకుండా ఆపాలని సెంటిగ్రో విజ్ఞప్తి చేసింది.